ఇలా సాయి ఈశ్వరు చారి హత్య ఇది ముమ్మాటికి కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందం మూలంగానే ఈ హత్య జరిగిందని మేము భావిస్తున్నాం. ఈ కుటుంబం అత్యంత పేదరికమైంది, రెక్కాడితే డొక్కాడనటువంటి కుటుంబం. చిన్నప్పుడే తండ్రి చనిపోయిండు, ముగ్గురు భార్య పిట్టలు ఉన్నారు. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ప్రభుత్వం ఆ కుటుంబానికి ₹1 ఎక్స్‌గ్రేస్ ఇవ్వాలి, వాళ్ళ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, అదేవిధంగా వారికి పక్కా గృహం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బలిదానాలు చేసుకోవద్దు. సాయి ఇవాళ ఈశ్వర్దే చివరి బలిదానం కావాలి. బలిదానం వద్దు, బీసీలారా బరిగీసి కొట్లాడదాం, మన రిజర్వేషన్లు సాధించుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని వదిలే ప్రసక్తి లేదు. బీసీ సమాజాన్ని మోసం చేశారు, దగా చేశారు, అన్యాయం చేశారు. అడుగడుగున ఇవాళ బీసీలను మోసగించింది. కాబట్టి ఒక బీసీ బిడ్డ నిండు ప్రాణం బలైపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద బీసీలు తిరుగుబాటు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలతో పెట్టుకుంటే గతంలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి పీఠమే కూలిపోయింది. ఇప్పుడు కూడా ఈ బీసీలతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డికి మా తడాకేందో చూపిస్తాం. ఆ రోజు కాసో శ్రీకాంత్, ఈరోజు సాయి ఈశ్వరాచారి, ఈ ఇద్దరు ప్రాణాలను బలి తీసుకున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మా బీసీ బిడ్డ ఇవాళ చావుకు వాళ్ళే ప్రధాన కారణం. ఖచ్చితంగా మా పోరాటం దీర్ఘకాలికమైన పోరాటం, మేము న్యాయమైనటువంటి పోరాటం. 42% రిజర్వేషన్లు కావాలని, నా జాతికి అన్యాయం జరుగుతుందని రిజర్వేషన్ల కోసమే తమ అమూల్యమైనటువంటి ప్రాణాన్ని బలి ఇచ్చింది. కాబట్టి ఆ కుటుంబం ఆయన చావు వృధా కాకుండా ఇలా మొదటి బీసీ ఉద్యమ చరిత్రలో ఇలా సాయి ఈశ్వర్ గారు మొదటి అమరవీరునిగా మేము ప్రకటిస్తున్నాం. ఇవాళ 3 కోట్ల మంది ఆకాంక్షలు నెరవేర్చడం కోసం సాయి ఇలా ఈశ్వర్ గారు ప్రాణాన్ని ఇచ్చారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన బలిదానం వృధా కాదు. కోట్లాది మంది మీ గుండెల్లో పెట్టుకున్నాం. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ బీసీ సమాజం గుండెలో పెట్టుకున్నాం. ఆ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆదుకుంటాం. ఆ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి ఆదుకోవాలి, లేకపోతే రాహుల్ గాంధీ ఇల్లును ముట్టడిస్తాం. ఇప్పుడు బీసీ నాయకులు అంటే సాయి ఈశ్వర్చారి కుటుంబానికి బీసీ నాయకుల తరపున ఉంటుందా అంటే ఏమన్నా? ఖచ్చితంగా మేము సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ కుటుంబానికి బిచ్చం ఎత్తుకోలేనా సరే, బీసీలలో బిచ్చం ఎత్తుకోలేనా సరే ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం. కానీ ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం ఎవరో సినిమా వాళ్ళు చనిపోతే వాళ్లకు అధికారికంగా అంత్యక్రియలు చేస్తుంది, వాళ్ళ ₹1 పంచి పెడుతుంది. మా బీసీలు చచ్చిపోతే కూడా లెక్కలేదా? మా బీసీల ప్రాణాలకు కూడా విలువలేదా? కాబట్టి ప్రభుత్వం ఎవరి తాత జాగీర్ కాదు. ఈ ప్రభుత్వం ఇది మాది, మా బడ్జెట్లోకి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆదుకుంటే ఏమీ లేదు, కానీ ఆదుకోకపోతే మాత్రం ఈ ప్రభుత్వాన్ని వంగబెట్టి, ఈ ప్రభుత్వాన్ని పీఠాలు పీకేసి ఇవాళ ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మా ఉద్యమ కార్యాచరణ ఉంటుంది. ఇవాళ త్వరలోనే ఢిల్లీ పోతాం, రేవంత్ రెడ్డి ఇంటి ముందరనే కూర్చుంటాం. అయ్యా, నీ ముఖ్యమంత్రి చేసిన ఘనకార్యం చూడు, నువ్వు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చెప్పి బీసీల ప్రాణాలు తీసినావు. కాబట్టి నువ్వు చక్రవడ్డీతో సహా చెల్లించుకోవాలని చెప్పి ఇవాళ రాహుల్ గాంధీ ఇల్లు ముట్టడికే మేము సిద్ధమవుతాం.